అందుకే ముందు ఖాళీ లేక మేడం మీరు కూడా ముందుకు వేసుకోండి. కూర్చోండి. పార్టీ తరఫున నమస్కారం చెప్తూ సో మనం విన్ననుకున్నా కానీ సృష్టికి వ్యతిరేకంగా అయితే ఏదో చంద్రమండలంకి వెళ్తున్నాం, ఎట్లా ఆకాశంలో ఉన్నాం, లేదంటే బదులు కట్టలేస్తున్నాం, ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా అన్నీ కూడా సృష్టిలో భాగాలు చెప్తే సృష్టికి వ్యతిరేకంగా అనేది జరగ. నమస్తే అండి, నా పేరు కవిత, నేను డాక్టర్ని. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ ఆడవాళ్ళకి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి. అందరూ పిల్లల్ని బాగా చదివించి మంచి భవిష్యత్తులోకి వచ్చేట్లుగా పిల్లల్ని, ఆడపిల్లలు మగపిల్లలని తేడా లేకుండా సమానంగా చూసి సమానంగా పెంచి వాళ్ళని విద్యాబుద్ధులు నేర్పించడము, మనము కూడా మనం చేయాల్సిన పనులన్నీ చేయడము, ఆరోగ్యం బాగా చూసుకోవడము, మన ఇంట్లోవే కాకుండా బయటికి కూడా వచ్చి మనం చేయగలిగిన పనులన్నీ చేసి అందరూ ఇంట్లో సుఖశాంతులతో ఉండేట్టుగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఆఫీస్లో మరి గాదా వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మహిళలందరినీ పిలిచి ఈరోజు మహిళా దినోత్సవం కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం అండి. మరి గెస్ట్గా డాక్టర్ కవిత గాస్ట్రాలజిస్ట్ గారు ఇక్కడికి రావడం జరిగింది. మా కార్పొరేటర్లు, మా స్టాండింగ్ కమిటీ మెంబరు లక్ష్మి గారు, అలాగే స్టేట్ కమిటీ వీర మహిళలు, మరి జిల్లాలో ఉన్న వీర మహిళలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేశారు. చాలా సంతోషం. మరి మహిళలంటే సృష్టికి మూలం, మరి అమ్మలాగా, అక్కలాగా, తల్లిలాగా ఎన్నో పాత్రలు పోషిస్తూ ఈ రోజున సమాజంలో రాటుదేలి ఆకాశంలో సగంగా ఉన్న మా మహిళల్ని ఈరోజు పిలిచి ఇక్కడ సత్కరించుకోవడం చాలా సంతోషకరం. పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళలకు వీర మహిళా కమిటీ అని పెట్టి మహిళలందరినీ ఆదరిస్తూ అన్ని కార్యక్రమాలకి వాళ్ళని ముందు పెట్టి, కమిటీల్లో ముందు పెట్టి నడిపిస్తూ ఉన్నారు. ఇంతగా మహిళలు రాణిస్తున్న ఈ జనసేన పార్టీ ఎప్పుడూ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్ర మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముందుగా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇంతమంది మహిళలు ఒక్కచోట చేరి అనేక విషయాల గురించి చర్చించడం జరిగిందండి. ఖచ్చితంగా కూడా మహిళలు పురుషులు ఈక్వలే, కాకపోతే పురుషులు లేనిదే మహిళలం బయటికి రాలేం కాబట్టి వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మహిళా దినోత్సవం రోజున ఏదైతే 115 సంవత్సరాల క్రితం వాళ్ళు సాధించుకున్న కార్మిక కర్షక మహిళలందరికీ కూడా మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.